హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రాద్ధకర్మ ఆచరించాలి అంటే ఆర్థిక స్తోమత కూడా ఉండాలి. మరి కొందరికి ఏ రోజు సంపాదన ఆ రోజుతోటి సరిపోతుంది. మరి అటువంటి వారు శ్రాద్ధకర్మ ఎలా చేయాలి? పుణ్యకర్మ కంటే పితృకర్మనే చాలా శ్రేష్టమన్నారు. ఈ పితృకర్మ చెయ్యాలి అంటే స్తోమత తక్కువ ఉంది. ఎలా అంటే దానికి కూడా శాస్త్రము చెప్పింది. శ్రాద్ధకర్మ ఆచరించేటప్పుడు ఆ కుటుంబ యజమాని తన ఆర్థిక స్థితిని అనుసరించి మాత్రమే ఖర్చు పెట్టి చెయ్యాలి. అంతేగాని అప్పు చేసి ఇబ్బందులు పడుతూ చేయకూడదు. ఆపస్తంభ గృహ్య సూత్రంలో 5 రకాల శ్రాద్ధ పద్ధతులు చెప్పబడ్డాయి. సాపిండి, సంకల్ప, బ్రాహ్మణ భోజన, ఉపాదాన, ఆశ్రిత శ్రద్ధేషు పంచశ్రాద్ధ ప్రకీర్తితా. మొట్టమొదటిది సాపిండి, పిండ ప్రదానము. అంటే పూర్తి పద్ధతి ప్రకారంగా శ్రాద్ధాన్ని నిర్వహించడము, పిండాలు చేసి శ్రాద్ధాన్ని నిర్వహించడము. రెండవది సంకల్పము, సంకల్ప శ్రాద్ధము అంటాము. 2 బ్రాహ్మణులకి సంకల్పంతో భోజనం లేదా స్వయం పాకం ఇవ్వడము, తర్పణం ఉంటుంది. సంకల్ప శ్రాద్ధంలో పిండ ప్రదానం ఉండదు. మూడవది బ్రాహ్మణ భోజన. ఇక్కడ ఒక బ్రాహ్మణుడికి సంకల్పంతో భోజనం పెట్టడం కానీ లేదా స్వయం పాకం ఇవ్వడం కానీ ఉంటుంది. 4వది ఉపాదానము, అంటే స్వయం పాకం ఇవ్వడం మాత్రమే. ఇక్కడ సంకల్పం కానీ తర్పణం లాంటివి ఏవి కూడా ఉండవు. 5వది చివరిది ఆశ్రిత శ్రద్ధేషు. అయ్యా పితృదేవతలారా, ఆర్థిక స్థితి లేక నేను ఈ శ్రాద్ధకర్మ నిర్వహించలేకపోతున్నాను తండ్రి అని ఆశు నయనాలతోటి సూర్యుని వైపు తిరిగి నమస్కారం చేసుకుని తన అశక్తతను తెలియజేస్తూ క్షమాపణ కోరడం అనేది ఏదైతే ఉందో అది ఆశ్రిత శ్రద్ధేషు. చెయ్యాలనే కోరిక ఉంది కానీ చేసే స్థోమత లేదు. ఎందుకంటే నేనేం చేయలేకపోతున్నాను, నా కన్నీళ్లతో తర్పణం ఇస్తున్నాను, నా నమస్కారం పెడుతున్నాను అని సూర్యుని వైపు తిరిగి నమస్కారం చేసి పితృదేవతలను తలుచుకుని నమస్కారం చేయడం ఆశ్రిత శ్రద్ధేషు. సూర్యుని వైపు ఎందుకంటే తిరగాలి? సూర్యుడు పితృకారకుడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.